నిన్నటి రోజున వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకుల పైన కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ని అమలు చేస్తున్నారని నిరూపించుకోవడానికే నిన్న మా వైసీపీ నాయకుల పైన అక్రమ కేసుల్ని కట్టడం వైఎస్ఆర్సిపి పార్టీ ఎస్సెల్ విభాగం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారత రాజ్యాంగం అమలు అవుతోందా లేదా ఈ కూటమి సర్కారులో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతోందా అని ఒక్కసారి ఈ పోలీస్ వ్యవస్థ కానీ మరియు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా కోరుతున్నాం. స్థానిక సంస్థ ఎన్నికలు రానున్న తరుణంలో ప్రజల్ని భయభ్రాంతి చేసే విధంగా ఈ కూటమి నాయకత్వం వ్యవహరిస్తోంది. ఇలాంటి అక్రమ కేసులతో ఇలాంటి అక్రమ అరెస్టులతో వైఎస్ఆర్సిపి పార్టీని భయపెట్టడం అసాధ్యమని మరొక్కసారి తెలియజేస్తూ, భారత రాజ్యాంగంలో స్వేచ్ఛగా ఉండడానికే ప్రతి పౌరుడికి రాజ్యాంగం రచించారని మరొక్కసారి తెలియజేస్తూ, అలాంటి స్వేచ్ఛను కల్పించిన పోలీసులే ఈ కూటమి నాయకత్వంలో కీలు బొమ్మలై వ్యవహరిస్తున్నారని మేము మరొక్కసారి గుర్తు చేస్తూ, ఈ రోడ్డు విస్తరణ పనుల్లో మహానుభావుల విగ్రహాలున్నా ఎంత పెద్ద మహనీయుడైనా రోడ్డు వెడల్పు కోసం తీయడానికి రాజ్యాంగంలో కొన్ని చట్టాలు ఏర్పరిచినారు. ఈ చట్టాలపైన కూడా అవగాహన లేని స్థితిలో ఈరోజు కూటమి నాయకత్వం ఉందని తెలియజేస్తూ, ఒక జెండా కర్ర పక్కకి పడిపోయినందుకు మా యొక్క వైసీపీ మైనార్టీ సెల్ విభాగం నాయకుడిని ఇబ్బంది పెట్టడం, అక్రమ అరెస్ట్ చేయడాన్ని మరియు నిన్న మా వైసీపీ నాయకుల పైన కేసులు కట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, భవిష్యత్తులో వీళ్ళు చేస్తున్న అరాచక పాలనని, వీరు చేస్తున్న అక్రమ అరెస్టుల్ని, కుట్రల్ని, కుతంత్రాలని ఖచ్చితంగా ప్రజల ముందుకు తీసుకువెళ్లి ఈ అనంతపురం అర్బన్ ని మరొక్కసారి వైసీపీ జెండాని రెపరెపలాడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.